మరోవైపు మన హీరో సియాన్ని చూపిస్తారు. అతను ఒక స్నోబోర్డర్. సియాన్ చాలాసార్లు నేషనల్ టీం తరపున ఆడి విక్టరీ సాధించాడు. తరువాతి సీన్లో యూని తన బాస్ ఆఫీస్కి పిలిచాడు. ఇంటర్నెట్లో యూ పేరు మీద ఒక అబద్ధపు రూమర్ పరుచుకుపోయింది. ఆమె ఏఐ వాడి కామిక్ క్యారెక్టర్స్ తయారు చేసి పబ్లిష్ చేస్తోందని, యూ ఇంతకాలం నెటిజన్స్ని ఫూల్ చేసిందని అందరూ అనుకుంటున్నారు. కంపెనీ బాస్ యూకి సలహా ఇస్తాడు. ఈ విషయంలో తన చేయి లేదని చెప్పమని, అన్నీ తన అసిస్టెంట్ మోమో మీద వెయ్యమని చెప్తాడు. తర్వాత బాస్ అన్నీ హ్యాండిల్ చేస్తానని అంటాడు. కానీ యూ అంటుంది ఒకటి, ఆమె ఏఐ వాడి ఏ క్యారెక్టర్ తయారు చేయలేదు. తన్ని తాను కాపాడుకోవడానికి ఇంకొకరిని ఇలా ట్రబుల్లో వెయ్యలేనని చెప్తుంది. దీనిమీద బాస్తో గొడవ మొదలవడంతో యూ తన జాబ్ వదిలేసి వెళ్ళిపోతుంది. సోలో ఆర్టిస్ట్ అవుతాను, ఇక ఎప్పటికీ ఏ కంపెనీ కోసం జాబ్ చేయను అని డిసైడ్ చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఒక ఫెస్టివల్లో యూ మరియు ఆమె ఫ్రెండ్ జియా కనపడతారు. ఫెస్టివల్లో వాళ్ళు ఒక స్టాల్ పెట్టారు. వివిధ ఆనిమే ఫోటో కార్డ్స్, పోస్టర్స్, స్టేషనరీ అమ్మడానికి వచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఒక్క ఐటెం కూడా సెల్ కాలేదు. జియా యూకి చెప్తుంది, నీకు కావాలంటే నా బాస్తో మాట్లాడి మన కంపెనీలో జాబ్ ఇప్పించగలను అని. కానీ యూ తన డిసిషన్లో ఖచ్చితంగా ఉంది, ఏదైనా అవుతే సోలో ఆర్టిస్ట్గానే అవుతానని. మరోవైపు అదే ఫెస్టివల్లో మోమోకి ఫ్యాన్ సైన్ ఏర్పాటు చేశారు. అసలు యూ కేవలం కామిక్ పని చేస్తుంది, ఎప్పుడూ ముందుకు రాదు. చాలా తక్కువ మంది ఫ్యాన్స్ మాత్రమే యూని నేరుగా చూశారు. యూ జాబ్ వదిలేసిన తర్వాత కంపెనీ బాస్ మోమోని యూలా తయారు చేసి అందరి ముందు నిలబెట్టాడు. యూకి ఈ విషయం తెలిసినప్పుడు చాలా బాధేసింది, ఎందుకంటే మోమోని కాపాడటానికే ఆమె జాబ్ వరకు వదిలేసింది. ఇప్పుడు మోమో ఫేమస్ అవడానికి ఆమె ఐడెంటిటీ దొంగిలించింది. అంటే యూ యొక్క ఐడెంటిటీతో మోమో ఫ్యాన్ సైన్లో కూర్చుని ఫ్యాన్స్కి ఆటోగ్రాఫ్స్ కూడా ఇస్తోంది. యూ మనసు చాలా మంచిది, అందుకే ఆమె మోమోతో ఏ రకమైన గొడవ చేయకుండా స్టాల్కి తిరిగి వెళ్ళిపోతుంది. కానీ మోమో యూని చూసి బాస్కి చెప్తుంది, యూ ఈ ఫెస్టివల్లో స్టాల్ పెట్టిందని. యూ అన్నీ అందరికీ చెప్పేస్తుందేమోనని వాళ్లకి భయంగా ఉంది. అందుకే మోమో బాస్ గార్డ్స్ని పంపి యూని స్టాల్ తీసుకుని వెళ్లమని ఫోర్స్ చేయిస్తారు. యూ అన్ని వస్తువులు సర్దుకుని వెళ్ళిపోబోతున్నప్పుడు అక్కడికి సియాన్ వస్తాడు. షియాన్కి సూజీ అనే ఒక చెల్లెలుంది. ఆమె యూకి చాలా పెద్ద ఫ్యాన్. సూజీ షియాన్ని ఈ ఫెస్టివల్కి పంపింది యూ ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి. ఇప్పుడు షియాన్కి నిజంగా యూ ఎవరో తెలీదు. అతను మోమోని యూ అనుకుని ఆటోగ్రాఫ్ తీసుకోవాలని వెళ్ళి అక్కడ చాలా క్రౌడ్ ఉంది. అతని చూపు యూ స్టాల్ మీద పడుతుంది. ఆ స్టాల్లో ఉన్న ప్రతి డ్రాయింగ్ అతనికి చాలా నచ్చుతుంది. ఇక్కడ షియాన్ యూకి అంటాడు, నీ స్కెచ్ అన్నీ యూ చేసిన స్కెచెస్ లాగా ఉన్నాయని, నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వగలవా అని అడుగుతాడు. నా చెల్లెలు యూకి చాలా పెద్ద ఫ్యాన్, కానీ క్రౌడ్ వల్ల అక్కడికి వెళ్ళలేకపోతున్నానని చెప్తాడు. యూ అతనికి ఆటోగ్రాఫ్ ఇస్తుంది. యూ అన్నీ సర్దుకుని వెళ్తున్నప్పుడు అక్కడి ఒక స్క్రీన్ మీద స్నోబోర్డింగ్ వీడియో వస్తోంది. కానీ ప్లేయర్ మొహం యూకి కనపడదు. యూ అతని మొహం చూడలేకపోయినా మనకి అర్థమవుతుంది, అది మన హీరో సియాన్. యూకి ఒక కొత్త ఐడియా వస్తుంది. ఆ స్నోబోర్డింగ్ థీమ్ మీద తన నెక్స్ట్ కామిక్ చేయాలని డిసైడ్ చేస్తుంది. స్నోబోర్డింగ్ ఎలా చేస్తారు, ఎంత ఎక్స్పీరియన్స్ వస్తుంది అని మరింత దగ్గరగా తెలుసుకోవడానికి తర్వాతి రోజు జియాని తీసుకుని బైషన్ సిటీ వెళ్లి రిసార్ట్కి వెళ్లడానికి టాక్సీలో బయలుదేరుతుంది. యూకి ఆ సమయంలో ఒక మెయిల్ వస్తుంది. దాన్ని సూజీ పంపింది. సూజీ యూ అసిస్టెంట్గా ఉండాలని అనుకుంటోంది. ఆమె కూడా చాలా బాగా కామిక్ డ్రాయింగ్ చేస్తుంది. కానీ యూ ఆమెను రిజెక్ట్ చేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఆమెకే జాబ్ లేదు. అలాంటిది సూజీని ఎలా పనిలో పెట్టుకుంటుంది? ఇటు సూజీ తన అన్న సియాన్కి అన్నీ చెప్తుంది. యూ తన్ని రిజెక్ట్ చేసిందని, మనసు చాలా బాధగా ఉందని. సూజీ సియాన్కి యూ ఒక ఫోటో పంపిస్తుంది. చాలా కాలం ముందు యూతో తీసిన ఫోటో. సరే, యూ తాను స్కీ రిసార్ట్కి వచ్చిన తర్వాత రిసెప్షనిస్ట్ దగ్గర తెలుస్తుంది టుడే స్నోబోర్డింగ్ ట్రైనర్ ఎవ్వరూ అవైలబుల్ లేరని. రిసార్ట్ మేనేజర్ వాళ్లను వెయిట్ చేయమని చెప్పి సియాన్ దగ్గరికి వెళ్తాడు. సియాన్ ఇక్కడ స్నోబోర్డింగ్ కోచ్. మేనేజర్ సియాన్కి యూకి స్నోబోర్డింగ్ నేర్పమని అడిగినప్పుడు మొదట అతను ఒప్పుకోడు, ఎందుకంటే అతను కేవలం నేషనల్ టీమ్ ప్లేయర్స్కి మాత్రమే స్నోబోర్డింగ్ ప్రాక్టీస్ చేయించేవాడు, కొత్త స్టూడెంట్స్కి నేర్పించేవాడు కాదు. సియాన్ యూని చూసినప్పుడు గుర్తొస్తుంది, ఇది ఫెస్టివల్లో ఉన్న అమ్మాయి కదా అని. అంతేకాదు, సూజీ పంపిన యూ ఫోటో చూసి యామే రియల్ కామిక్ రైటర్ యూ అని అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు యూకి ట్రైన్ చేయడానికి ఒప్పుకుంటాడు. మరోవైపు జియాకి ట్రైన్ చేయడానికి యాన్ అనే అబ్బాయి వస్తాడు. ట్రైనింగ్ మొదలైన తర్వాత యూ స్నోబోర్డ్ మీద సరిగ్గా నిలబడలేకపోతోంది. సియాన్ ఇక్కడ అందరికంటే మంచి కోచ్, అయినా యూకి ఫస్ట్ స్టెప్ కూడా నేర్పించలేకపోతున్నాడు. స్నోబోర్డింగ్ నేర్చుకోవడానికి వెళ్లి యూ దుస్థితి అవుతోంది.
మరోవైపు జియా చాలా తొందరగా స్నోబోర్డింగ్ నేర్చుకుంది. యాన్తో మాట్లాడిన తర్వాత జియా తెలుసుకుంటుంది, వాళ్ళిద్దరూ ఒకే యూనివర్సిటీలో చదివారు. కానీ యాన్ ఆమె జూనియర్ అని. ఆ రోజు ట్రైనింగ్ అయిపోయాక యూ తాను తిరిగి రిసార్ట్కి వస్తుంది. జియాకి చెప్తుంది ఫెస్టివల్లో నేషనల్ టీం ప్లేయర్ ఒక వీడియో చూసిందని, అతన్ని ఈ రిసార్ట్లో వెతుకుతోందని. జియా అడుగుతుంది అతను చూసేందుకు ఎలా ఉంటాడని. యూ అంటుంది అతని ఫేస్ చూడలేదు కానీ అతని చేతికి గ్రీన్ కలర్ రబ్బర్ బ్యాండ్ ఉందని. తర్వాతి రోజు జియా యాన్తో మాట్లాడి అర్థం చేసుకుంటుంది యూ వెతుకుతున్న అబ్బాయి షియాన్ అని. కానీ జియా చుప్చాప్గా ఫన్ చూడ్డానికి యూకి ఇంకా ఏమీ చెప్పదు. అంతేకాదు యాన్కి కూడా యూకి చెప్పవద్దని వార్న్ చేస్తుంది. ఆ రోజు ట్రైనింగ్లో సియాన్ యూ చేయి వదిలేయగానే యూ భయంతో అరవడం మొదలుపెడుతుంది. దూరంగా నిలబడి జియా మరియు యాన్ వాళ్ల డ్రామా చూస్తున్నారు. ఇక్కడ మనకి ఒక సీన్ చూపిస్తారు. సియాన్ ఎందుకు నేషనల్ టీం తరపున ఆడడం మానేశాడో తెలుస్తుంది. ఒకసారి స్నోబోర్డింగ్ చేస్తూ సియాన్ చాలా సీరియస్లీ ఇంజర్డ్ అయ్యాడు. అతన్ని చాలా రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. కొడుకు ఈ కండిషన్లో ఉన్నాడని సియానమ్మ చాలా బ్రోకెన్ అయిపోయింది. కొడుకుకి ఏమైపోతుందోనని చాలా భయపడింది. ఆమె షియాన్తో ప్రామిస్ చేయించుకుంటుంది ఇక ఎప్పుడూ నేషనల్ టీం తరపున ఆడవద్దని. అప్పట్నుండే షియాన్ నేషనల్ టీం తరపున స్నోబోర్డింగ్ మానేసి ఇక్కడ కోచ్గా ఉంటున్నాడు. షియాన్ యూని అడుగుతాడు, ఎందుకు స్నోబోర్డింగ్ నేర్చుకోవడానికి వచ్చావని. యూ షియాన్కి ఆ వీడియో గురించి చెప్తుంది. దాన్ని చూసి కామిక్ రాయడానికి ఇన్స్పైర్డ్ అయ్యి స్నోబోర్డింగ్ నేర్చుకోవడానికి వచ్చింది అని. యూ షియాన్ ముందే షియాన్ని గొప్పగా చెప్పడం మొదలుపెడుతుంది. కానీ ఆమెకు తెలీదు తను వెతుకుతున్న అబ్బాయి తన ముందే ఉన్నాడని. తర్వాత షియాన్ యూకి స్నోబోర్డింగ్ నేర్పిస్తున్నప్పుడు యాన్ వాళ్ల కొన్ని ఫొటోస్ తీసి గ్రూప్లో సెండ్ చేస్తాడు. అన్ని ఫ్రెండ్స్ అది చూసి షియాన్తో ఫన్ తీసుకుంటారు. బెయిజీ అనే ఒక ఫ్రెండ్ అయితే షియాన్ని డైరెక్ట్గానే అడిగేస్తుంది యూ అనే ఈ అమ్మాయి మీద లవ్లో పడ్డావా అని. షియాన్ అంటాడు, అలాంటిది ఏమీ లేదు. మీరు కొంచెం ఎక్కువగా థింక్ చేస్తున్నారు. యూ కేవలం స్టూడెంట్ మాత్రమే అని. తర్వాతి సీన్లో షియాన్తో హౌ అనే అబ్బాయికి స్నోబోర్డింగ్ కాంపిటీషన్ జరుగుతోంది. అందులో షియాన్ గెలుస్తాడు. షియాన్ హౌతో చెప్పాడు రేస్లో గెలిస్తే అతని తల మీదున్న సన్ గ్లాసెస్ తీసుకుంటానని. ఇప్పుడు డీల్ ప్రకారం షియాన్ దాన్ని తీసుకుంటాడు. జియా సియాన్ రేస్ ఒక వీడియో తీసింది. తర్వాత ఆ వీడియో యూకి చూపించి చెప్పు ఈ అబ్బాయి ఎవరని అడుగుతుంది. సియాన్ ఫేస్ మీద మాస్క్ ఉండడంతో యూ అతన్ని రికగ్నైజ్ చేయలేదు. కానీ యూ గమనిస్తుంది అతని చేతికి గ్రీన్ కలర్ రబ్బర్ బ్యాండ్ ఉందని. అంటే యూ వెతుకుతున్న అబ్బాయి ఇతనే. ఇప్పుడు జియాతో సియాన్కి మీట్ అయినప్పుడు జియా చెప్తుంది యూకి నీ రేస్ వీడియో చూపించాను కానీ ఇంకా నిన్ను రికగ్నైజ్ చేయలేదని. సియాన్ ఏమీ మాట్లాడ్డు. హో దగ్గర తీసుకున్న ఆ కొత్త సన్ గ్లాసెస్ని యూకిచ్చేస్తాడు. అసలు యూ దగ్గర స్నోబోర్డింగ్ చేసేటప్పుడు పెట్టుకోవడానికి సన్ గ్లాసెస్ లేవు. అందుకే సియాన్ యూ కోసం ఆ సన్ గ్లాసెస్ తీసుకొచ్చాడు. సన్ గ్లాసెస్ తీసుకునేటప్పుడు యూ గమనిస్తుంది సియాన్ చేతికి అదే గ్రీన్ రబ్బర్ బ్యాండ్ ఉందని. అది ఫెస్టివల్లో నేషనల్ స్నోబోర్డర్ ప్లేయర్ చేతికి చూసినట్టే ఉంది. ఇప్పుడు యూకి అర్థమవుతుంది తను వెతుకుతున్న అబ్బాయి సియాన్ అని. పూర్తి విషయం అర్థమయ్యాక యూ చాలా ఎంబారస్ ఫీల్ అవుతుంది. ఇప్పుడే అక్కడ్నుంచి పరిగెత్తిపోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే సియాన్ ముందు సియాన్ గురించి ఎన్నో మాటలు చెప్పింది. అతను తన క్రష్ అని, అతన్ని వెతుకుతూనే ఇక్కడికి వచ్చానని, ఇంకా ఎన్నో విషయాలు సియాన్కే చెప్పింది. ఇక్కడ యూ సియాన్కి అంటుంది ఎందుకు తన రియల్ ఐడెంటిటీ చెప్పలేదని, అందుకే గుర్తుపట్టలేకపోయానని. షియాన్ అంటాడు తను చాలాసార్లు హింట్ ఇవ్వడానికి ట్రై చేశాడు కానీ యూ గుర్తుపట్టలేకపోయిందని. అది చెప్పి షియాన్ యూ ముందు వంగి ఒక్క చూపుతో చూస్తాడు. తర్వాత జియా మరియు యాన్ చాలా ముందే అన్నీ తెలుసుకున్నారని చెప్తాడు. ఇది విన్న యూకి తన బెస్ట్ ఫ్రెండ్ మీద కోపం వస్తుంది. ఎందుకంటే జియా అన్నీ తెలిసినా ఇంతవరకు ఆమెకేమీ చెప్పలేదు. సరే, రాత్రి యూకి ఆమె అమ్మ ఫోన్ చేసి ఎక్కడున్నావని అడుగుతుంది. యూ హాస్టల్లోనే ఉన్నాను అంటుంది. యూ అమ్మ అంటుంది అబద్ధాలు మాట్లాడడం ఆపు. నేను మీ నాన్న నీ హాస్టల్ రూమ్లో ఉన్నాం, నువ్వెక్కడున్నావని అడుగుతుంది. యూ అమ్మ అంటుంది ఇప్పుడు నువ్వెక్కడున్నా చాలా తొందరగా వచ్చేయి, నీకోసం ఒక పెళ్లి క్యాండిడేట్ చూశామని. అమ్మ నోటి నుండి ఇవి వినగానే యూ నెట్వర్క్ ప్రాబ్లం అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు యూ తాను చూస్తారు మోమో ఆ రిసార్ట్కొచ్చింది. ఆమె ఎందుకొచ్చిందో వాళ్లకు అర్థం కాలేదు. యూ నేరుగా వెళ్లి మోమోను అడుగుతుంది ఇక్కడేం చేస్తున్నావు, మా వెనక ఫాలో చేస్తున్నావా అని. మోమో అంటుంది త్వరలో కామిక్ రైటింగ్ కాంపిటీషన్ జరుగుతోంది, అందుకే స్నోబోర్డింగ్ థీమ్ మీద కామిక్ రాయడానికి ఇన్స్పైర్డ్ అవ్వాలని ఇక్కడికి వచ్చానని. కానీ ఇప్పుడు స్నోబోర్డింగ్ ఒక యూస్లెస్ గేమ్ అని అనిపిస్తోంది. రేపు వెళ్ళిపోయి కొత్త థీమ్ వెతుకుతానని చెప్తుంది. మోమో యూకి అంటుంది
నువ్వు కూడా ఈ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేస్తావు కదా! కానీ ఈ థీమ్ మీద కామిక్ రాస్తే తప్పకుండా ఓడిపోతావని. ఇది చెప్పి మోమో వెళ్ళిపోతుంది. ఓడిపోతావని అనగానే యూ మనసు బ్యాడ్ అవుతుంది. ఆ రోజే యూ సూజీని మెసేజ్ చేసి అసిస్టెంట్‌గా ఉండే ఆఫర్ కూడా ఇస్తుంది. సూజీ ఇది చూసి చాలా హ్యాపీ అయి వెంటనే ఒప్పుకుంటుంది. సూజీ మరియు యూ డిసైడ్ చేస్తారు తర్వాతి రోజు కలుసుకుందాం. ఎందుకంటే సూజీ బైషన్ సిటీలోనే ఉంటుంది. తర్వాతి రోజు యూ సూజీని మీట్ చేస్తుంది. సూజీ నడవలేకపోవడం వల్ల ఒక స్పెషల్ వీల్ చైర్ వాడుతుంది. సూజీ చాలా మంచి మనసు కలిగిన అమ్మాయి. వాళ్ళిద్దరూ వివిధ చోట్లు తిరుగుతూ అన్నీ చూస్తారు. రాత్రి సూజీ యూని వాళ్ళింటికి తీసుకెళ్లి గెస్ట్ హౌస్‌లో ఉండమని చెప్తుంది. ఆ రోజే సియాన్ కూడా ఇంటికొచ్చాడు తన ఫ్యామిలీని చూడ్డానికి. యూ మొదటిసారిగా తెలుసుకుంటుంది సియాన్, సూజీ అన్న అని. సియాన్ వచ్చి సూజీ మరియు యూతో కొన్ని ఫోటోస్ తీస్తాడు. రోజంతా ఫన్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత సూజీ అమ్మ యూని డిన్నర్ చేయమని పిలుస్తుంది. యూ సియాన్ని మాస్టర్ అని పిలవడం విన్న సియాన్ అమ్మ కొంచెం సర్ప్రైజ్డ్ అవుతుంది. యూ అప్పుడు చెప్తుంది షియాన్ దగ్గర స్నోబోర్డింగ్ నేర్చుకుంటున్నానని, అందుకే మాస్టర్ అని పిలుస్తున్నానని. తర్వాత చూస్తే యూ తిరిగి వెళ్లే సమయం వచ్చేసింది. షియాన్ మరియు సూజీ ఆమెను ఎయిర్పోర్ట్ వరకు వెళ్లి వీడ్కోలిస్తారు. ఇక్కడ్నుంచి వెళ్లిపోవాల్సి వస్తోందని యూకి కొంచెం సాడ్‌గా అనిపిస్తుంది. స్మైల్తో అందరికీ బాయ్ చెప్పి తిరిగి తన సిటీకి వెళ్ళిపోతుంది. సూజీ అప్పుడు షియాన్‌కి ఒక ఫోటో చూపిస్తుంది. ఫోటోలో యూ మరియు సియాన్ ఒకసాతే ఉంటారు. సూజీ అంటుంది మీ ఇద్దర్నీ చూస్తే కపుల్లా ఉన్నారని. ఇది విని సియాన్ స్మైల్ చేస్తే సూజీ అంటుంది అంటే నిజంగా యూని నీకు నచ్చిందా అని. సియాన్ ఏ ఆన్సర్ ఇవ్వకుండా స్మైల్ చేస్తూనే ఉంటాడు. వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చిన తర్వాత చూస్తారు వాళ్ళింటికి. హౌ వచ్చాడు. హా అసలు సూజీ యొక్క బాయ్ ఫ్రెండ్. కానీ సియాన్ అతన్ని అంతగా ఇష్టపడడు. కొంచెం సేపటికి వాళ్ళింటికి నేషనల్ టీమ్ కోచ్ వస్తాడు. అతను షియాన్ని రకరకాలుగా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. మళ్లీ నేషనల్ టీంకి రావాలని, స్నోబోర్డింగ్ గేమ్‌లో పార్టిసిపేట్ చేయాలని. కానీ షియాన్ ఒప్పుకోడు. కోచ్ వెళ్ళిపోయాక షియాన్ అమ్మ మళ్లీ ఒకసారి షియాన్‌కి తన ప్రామిస్ గుర్తు చేస్తుంది. షియాన్ అంటాడు అన్నీ గుర్తున్నాయి. అమ్మకిచ్చిన ప్రామిస్ ఎప్పుడూ బ్రేక్ చేయనని. ఇక్కడ మనకి ఫ్లాష్ బ్యాక్‌లో ఇంకో సీన్ చూపిస్తారు. కొన్ని సంవత్సరాల ముందు సూజీ సియాన్ దగ్గర అడుగుతుంది ఆర్టిఫిషియల్ లెగ్ వేయించుకోవాలని. చెల్లెలు కోరిక తీర్చడానికి పైస్ కోసం సియాన్ ఒక రిస్కీ మ్యాచ్‌లో అటెండ్ చేసి స్నోబోర్డింగ్ చేస్తూ ఎత్తైన కొండ నుండి పడిపోతాడు. కాలు విరిగిపోయి సీరియస్లీ ఇంజర్డ్ అవుతాడు. అందుకే సియాన్ అమ్మ ఇక సియాన్ని నేషనల్ టీం తరపున ఆడనివ్వకూడదని డిసైడ్ చేస్తుంది. నడవలేని ఒక్కగానొక్క అమ్మాయి ఉంది. ఇప్పుడు కొడుకు ఈ కండిషన్‌లో అయ్యాడు. ఇవన్నీ చూసి సియాన్ అమ్మ చాలా ఏడ్చింది. సియాన్ అమ్మ ఈ స్థితిలో ఉందని చూసి ఆమె మాట నిలబెట్టాలని డిసైడ్ చేశాడు. ఇక ఎప్పుడూ నేషనల్ టీం తరపున స్నోబోర్డింగ్ చేయనని. సరే, తర్వాత ఎయిర్పోర్ట్‌కి యూని రిసీవ్ చేయడానికి మింగ్ వస్తాడు. మింగ్ అనేది జియా అన్న. ఈ మింగ్‌తోనే యాక్చువల్లీ యూ అమ్మ యూ పెళ్లి ఫిక్స్ చేసి ఉంది. కానీ యూ మింగ్‌ని అస్సలిష్టపడదు. ఇంటికి వచ్చిన తర్వాత యూకి ఆమె అమ్మ చాలా మందలిస్తుంది. యూ ఫ్యామిలీ చాలా రిచ్. యూ అమ్మ అనుకుంటుంది యూ కామిక్ రైటర్ అవ్వడానికి వెళ్లి టైం వేస్ట్ చేస్తోందని. అంతకంటే ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటే మంచిదని అంటుంది. తర్వాత యూ ఫ్యామిలీ, మింగ్ ఫ్యామిలీని మీట్ చేయడానికి వెళ్తారు. కానీ యూకి అక్కడ ఉండాలని అనిపించట్లేదు. ఆమె సియాన్ టీం అందర్నీ మిస్ చేస్తోంది. తర్వాతి సీన్‌లో యూ మళ్లీ బైషన్ సిటీకి తిరిగి వచ్చింది. సియాన్ ఆమెను ఎయిర్పోర్ట్ నుండి రిసీవ్ చేసి రిసార్ట్‌కి తీసుకొస్తాడు. సియాన్ ఫ్రెండ్స్ యూని మళ్లీ చూసి చాలా హ్యాపీ అవుతారు. యూ రాత్రి స్నోబోర్డింగ్ థీమ్ మీద కామిక్ రాయడం మొదలుపెడుతుంది. ఆ రోజు బెయిజీ అనే సియాన్ ఫ్రెండ్ ఏ విధంగానో యూ రియల్ అకౌంట్ కనుగొంటాడు. అందులోని అన్ని కామిక్ క్యారెక్టర్స్ చూసి అతను షాక్డ్ అవుతాడు. ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ వాళ్ళందరికీ పోలి ఉంటాయి. బెయిజీ వాటన్నిటినీ సియాన్‌కి కూడా చూపిస్తాడు. అందులో మెయిన్ క్యారెక్టర్ సియాన్‌కి చాలా పోలి ఉంటాడు. ఇది చూసి అతను కూడా సర్ప్రైజ్డ్ అవుతాడు. మరోవైపు జియా యూకి చెప్తుంది చాలా మిస్ చేస్తున్నాను, బెయిషాన్ వస్తున్నాను అని. యూ అంటుంది నేను నిన్ను రిసీవ్ చేయడానికి వస్తాను అని. తరువాతి రోజు యూ సియాన్ రూమ్‌కి వస్తుంది. టుడే స్నోబోర్డింగ్ చేయడానికి వెళ్ళలేను, జియాని రిసీవ్ చేయడానికి వెళ్తున్నాను అని చెప్పడానికి. ఆ టైంలో సియాన్ షవర్ తర్వాత వాష్రూమ్ నుండి బయటికి వస్తున్నాడు. సియాన్ని చూసి యూ అతన్నే చూస్తూ ఉండిపోతుంది. అతని చెస్ట్ మీద ఒక స్కార్ ఉంటుంది. యూ అడుగుతుంది ఇది ఎలా వచ్చిందని. కానీ సియాన్ ఆ క్వశ్చన్ అవాయిడ్ చేసి జియాని తీసుకోమని పంపిస్తాడు. ఎయిర్పోర్ట్‌లో వచ్చి జియాని చూసి యూ చాలా హ్యాపీ అవుతుంది. కానీ ఆ హ్యాపీనెస్ ఎక్కువసేపు ఉండదు.
జియాతో ఆమె అన్న మింగ్ కూడా వచ్చాడని చూసినప్పుడు ఆమె హ్యాపీనెస్ అంతా పోతుంది. మింగ్ యూని ఇష్టపడతాడు. కానీ యూ మింగ్ని అస్సలు సహించలేదు. జియాని యూ అడుగుతుంది, ఎందుకు మింగ్ని తీసుకొచ్చావని. జియా చెప్తుంది, తను తీసుకురాలేదు, మింగ్ ఫోర్స్ చేసి వచ్చాడని. ఇప్పుడేం చెయ్యాలి కాబట్టి యూ మింగ్ని కూడా రిసార్ట్కి తీసుకొస్తుంది. తరువాత షియాన్, యూతో అందరూ టూర్కి వెళ్తారు. మింగ్ కూడా వచ్చాడు. అందరూ చాలా ఫన్ చేస్తారు. యూ చాలా డ్రింక్స్ తాగి డ్రంక్ అయిపోయింది. అందుకే షియాన్ యూని రిసార్ట్కి తీసుకొచ్చి ఆమె రూమ్ వరకు ఎస్కార్ట్ చేస్తాడు. యూ పిచ్చిగా బిహేవ్ చేయడం మొదలుపెడుతుంది. షియాన్ని ఏమాత్రం వదలాలని లేదు. అతనికి చాలా క్లోజ్గా వచ్చేస్తుంది. కాని షియాన్ ఆమెను పడుకోమని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. తరువాతి రోజు జియా యూని అడుగుతుంది, నీకు సియాన్ మధ్య అసలు ఏం జరుగుతోందని. నీకు సియాన్ నచ్చాడని తెలుసు. సియాన్కి నువ్వు నచ్చావా? దాని గురించి ఏమైనా చెప్పాడా అని. యూ అంటుంది, ఇంతవరకు సియాన్ నచ్చాడో లేదో ఏమీ చెప్పలేదు అని. జియా అంటుంది, ఇంత టైం అయింది, సియాన్ ఇంకా ఎందుకేమీ చెప్పడం లేదు. అతనికి నిజంగా నువ్వు నచ్చావా అని. ఇది విన్న యూ మనసు బ్యాడ్ అవుతుంది. నిజంగానే ఇంత టైం అయింది కానీ సియాన్ ఏమీ చెప్పలేదు. యూ మనసులో ఆలోచిస్తుంది, అతనికి వేరే అమ్మాయి నచ్చిందా అని. ఇటు సియాన్ కూడా ఇలాగే ఫీల్ అవుతున్నాడు. మింగ్ మరియు యూని ఎప్పుడూ కలిసి చూసి సియాన్ మనసులో అనుకుంటాడు, యూకి మింగ్ నచ్చాడేమో అని. అది చూసి అతనికి కొంచెం జెలస్ కూడా అనిపిస్తుంది. రాత్రి యాన్ మరియు బెయిజీ కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ మింగ్ని అడుగుతారు, యూతో తన సంబంధం ఏమిటని. మింగ్ చెప్తాడు, యూ ఫ్యామిలీ మరియు నా ఫ్యామిలీ మా ఇద్దరి పెళ్లి చిన్నప్పటి నుండి ఫిక్స్ చేసి ఉంచారు. కానీ యూకి నా మీద ఏ రకమైన ఫీలింగ్స్ ఉన్నాయో అర్థం కావట్లేదు అని. యాన్ వాళ్ళు ఇవన్నీ సియాన్కి చెప్పగానే సియాన్ డిసైడ్ చేస్తాడు, రేపటికే యూకి తన మనసులో మాట చెప్పాలని. తర్వాతి రోజు చాలా ఎర్లీగా అందరూ లేచి సన్ రైజ్ చూడ్డానికి వెళ్తారు. కానీ అక్కడ యూ మరియు సియాన్ ఉండరు. మింగ్కి యూ కోసం వరి అనిపించి ఫోన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ యూ ఫోన్ ఆఫ్గా కనపడుతుంది. ఇటు యూ మరియు సియాన్ వేరే ఒక చోటికి వెళ్లారు. సియాన్ అక్కడ యూకి తన మనసులో మాట చెప్పాలని అనుకుంటున్నాడు. కానీ అంతకుముందు వాళ్ళిద్దరూ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ గడుపుతారు. కలిసి ఫోటోస్ తీస్తారు, స్నోబోర్డింగ్ చేస్తారు, వివిధ యాక్టివిటీస్ చేస్తారు. కానీ హఠాత్తుగా ఒక ఏవాలంచే వాళ్ల దిశగా వస్తోంది. షియాన్ యూని కాపాడటానికి ఆమెను ఒక చెట్టు గట్టిగా పట్టుకుని నిలబడమని చెప్తాడు. యూ అలా చేస్తుంది. షియాన్ కూడా ఏదైనా చెట్టు పట్టుకోబోయేటప్పుడే యావలంచే షియాన్ని తీసుకెళ్లిపోతుంది. యావలంచే ఆగిపోయిన తర్వాత యూ అతన్ని ఎక్కడా వెతికి చూడలేక చాలా ఏడవడం మొదలుపెడుతుంది. ఇటు అందరికీ తెలుస్తుంది కొండమీద యావలంచే వచ్చిందని, పక్కన ఒక కార్ కనపడింది అని. కార్ డిస్క్రిప్షన్ విన్న తర్వాత అది షియాన్ కార్ అని అర్థమవుతుంది. అందరూ యూ మరియు సియాన్ని వెతకడానికి అక్కడికి వస్తారు. కానీ పోలీస్ అప్పటికే ఆ ఏరియా బ్లాక్ చేసింది. పోలీస్ వాళ్లను ఆ రిస్కీ ప్లేస్కి వెళ్లనివ్వదు. ఇటు యూ వెతుకుతూ సియాన్ని కనుగొంటుంది. అతను స్నో కింద ఉంటాడు. యూ చాలా కష్టపడి సియాన్ని లేపుతుంది. యూ చాలా భయపడిపోయింది. అందుకే సియాన్ని గట్టిగా హత్తుకుని చాలా ఏడుస్తుంది. సియాన్ అంటాడు, మళ్లీ యావాలాంచే రావచ్చు. ముందు ఒక సప్లై స్టేషన్ ఉంది, పదా వెళ్లాలని. సప్లై స్టేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు యాన్ తాదేరికి కాల్ చేసి చెప్తారు వాళ్ళిద్దరూ ఇప్పుడు సేఫ్గా ఉన్నారని. ఆ తర్వాత సియాన్ యూకి సారీ చెప్తాడు, అతని వల్ల యూ ఇంత పెద్ద ట్రబుల్లో పడిందని. యూ అంటుంది, ఎందుకు సారీ చెప్తున్నావు? యావలంచే వస్తుందని నీకు ముందే తెలీదు కదా, పైగా మనిద్దరం ఇప్పుడు సేఫ్గా ఉన్నామని. యూ సియాన్కి అంటుంది, నువ్వేమీ అనుకోకుండా ఒక క్వశ్చన్ చేయవచ్చా అని. సియాన్ అంటాడు, నేషనల్ టీం తరపున స్నోబోర్డింగ్ ఆడడం ఎందుకు మానేశావు అని అడుగుతావు కదా అని. యూ అంటుంది, అవును అని. సియాన్ అప్పుడు చెప్పడం మొదలు పెడతాడు. తన అమ్మా నాన్న ఇద్దరూ స్నోబోర్డర్స్. వాళ్లను చూసి చిన్నప్పటి నుండి సియాన్ కూడా స్నోబోర్డింగ్ చేయడం మొదలుపెట్టాడు. అతన్ని చూసి చెల్లి సూజీ కూడా స్నోబోర్డింగ్ ఇష్టపడటం మొదలుపెట్టింది. పెద్దయ్యాక సూజీ కూడా నేషనల్ టీం తరపున స్నోబోర్డింగ్ చేయాలని అనుకుంది. అందుకే సియాన్ ఆమెను ట్రైన్ చేయడం మొదలుపెట్టాడు. కానీ ఒకరోజు స్నోబోర్డింగ్ చేస్తూ సూజీకి యాక్సిడెంట్ అయింది. ఆమె చాలా సీరియస్లీ ఇంజర్డ్ అయింది. ఆమె కాలు కత్తిరించేయాల్సి వచ్చింది. సూజీ ప్రతిరోజు అర్ధరాత్రి అందరి దాచి ఏడ్చేది. సియాన్కి ఇప్పటికీ గిల్ట్ ఫీల్ అవుతుంది. సూజీకి స్నోబోర్డింగ్ నేర్పించకుండా ఉంటే ఆమె హెల్దీగా ఉండేదేమో అని. తర్వాత షియాన్కి యాక్సిడెంట్ అయింది. అందుకే వాళ్ళమ్మ చాలా భయపడింది. షియాన్తో ప్రామిస్ చేయించుకుంది, ఇక నేషనల్ టీం తరపున ఆడవద్దని. షియాన్ తల్లి మాట నిలబెట్టడానికి నేషనల్ టీం నుండి ఆప్టౌట్ అయ్యాడు.
యు అప్పుడు చెప్తుంది, సూజీతో జరిగింది ఒక యాక్సిడెంట్ మాత్రమే. దానిలో షియాన్ ఏ తప్పూ లేదు అని. యు అడుగుతుంది, షియాన్‌కి మళ్ళీ నేషనల్ టీమ్ తరపున స్నోబోర్డింగ్ చేయాలని అనిపించట్లేదా అని. షియాన్ అంటాడు, ఎందుకనిపించదు? అనిపిస్తుంది అని. ఇక్కడ వాళ్ళిద్దరూ వివిధ రకాల సుఖదుఖాలు షేర్ చేసుకుంటారు. తర్వాత చూస్తారు, ఇక్కడ ఒక్క స్లీపింగ్ బ్యాగ్ మాత్రమే ఉంది. షియాన్ మరియు యు కలిసి పడుకుంటారు. తర్వాతి రోజు మార్నింగ్ షియాన్ యూని ఒక చెట్టు దగ్గరికి తీసుకొస్తాడు. ఇది ఒక లెజెండరీ ట్రీ అంటాడు. ఈ చెట్టు కింద ఎవరైనా ఒకరికి లవ్ చెప్తే వాళ్ళు జీవితాంతం కలిసి ఉంటారు అని అంటారు. అతను యూకి తన మనసులో మాట చెప్తాడు. ఆమెను ఎంత లవ్ చేస్తున్నాడో చెప్తాడు. యు అదే మూమెంట్ కోసం ఎదురుచూస్తోంది. ఆ తర్వాత సియాన్ యూని కిస్ చేస్తాడు. ఇది విన్నవాళ్ళందరూ చాలా హ్యాపీ అవుతారు. కాని మింగ్ మనసు విరిగిపోతుంది. అతను అందరి ముందు రియాక్ట్ అవ్వకపోయినా రాత్రి ఒంటరిగా ఏడుస్తుంటాడు. మింగ్ నిజంగా చాలా బాధపడ్డాడు. యూని లవ్ చేశాడు కాబట్టి. ఆ తర్వాత సియాన్ దగ్గరికి వచ్చి అంటాడు, నాకు 10 సంవత్సరాల వయసు నుండి యూ తెలుసు. ఆమెతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాణ్ణి. కాని నాకర్థమైంది, యూ నీతో ఉన్నప్పుడే హ్యాపీ అని. నాక్కూడా యూ హ్యాపీగా ఉండాలని ఉంది అని. మింగ్ సియాన్కి చెప్తాడు, ఇక నుండి యూని హ్యాపీగా ఉంచే బాధ్యత నీది మాత్రమే అని. కాని నీవెప్పుడైనా యూకి కష్టమిచ్చావని చూస్తే వదలనని వార్న్ చేస్తాడు. సియాన్ నవ్వి అంటాడు, ప్రామిస్ చేస్తున్నాను, ఎప్పుడూ యూకి కష్టం కలగనివ్వనని. తర్వాతి సీన్లో సియాన్ యూని ఒక స్నోబోర్డింగ్ అకాడమీకి తీసుకొచ్చాడు. అక్కడ సియాన్ సీనియర్స్ అడుగుతారు, సియాన్ మళ్ళీ నేషనల్ టీంకి వస్తాడా అని. అతను వద్దు అంటాడు. అక్కడ హో ఉన్నాడు. హో సియాన్ మాటలు విని కోపంగా అంటాడు, నువ్వెందుకు రావు? మరి నాకు ప్రామిస్ చేశావు ఎందుకు అని. ఇప్పుడు మనకి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ సీన్ చూపిస్తారు. ముందు సియాన్ మరియు హో మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. వాళ్ళిద్దరూ నేషనల్ టీంలో ఉండి కలిసి వరల్డ్ కప్ గెలవాలని ప్లాన్ చేశారు. అందుకే హో అంటాడు, ఆ రోజు నాకెందుకు అబద్ధపు ప్రామిస్ చేశావని. సియాన్ హో క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఇవ్వకపోవడంతో అతను కోపంగా వెళ్ళిపోతాడు. కానీ ఆ తర్వాతే సియాన్ తన డిసిషన్ చేంజ్ చేసుకుంటాడు. అతను నేషనల్ టీం కోచ్ దగ్గరికి వెళ్లి చెప్తాడు, మళ్ళీ టీంకి రావాలని. కోచ్ మరియు హౌ ఇది విని చాలా హ్యాపీ అవుతారు. సియాన్ మళ్ళీ నేషనల్ టీంకి వచ్చాడని సెలబ్రేట్ చేయడానికి అందరూ ఒక ట్రెడిషనల్ రెస్టారెంట్కి వస్తారు. కలిసి తినడం, డాన్స్, సాంగ్స్ అన్నీ ఎంజాయ్ చేస్తారు. మింగ్ సియాన్కి చెప్తాడు జియా దగ్గర, నీ చెల్లి గురించి అన్నీ విన్నాను. సూజీకి ఆర్టిఫిషియల్ లెగ్ వేయించుకోవాలని కూడా తెలుసు. మా హాస్పిటల్ ఉంది. నువ్వు కావాలంటే నేను నీ చెల్లిని ట్రీట్ చేయగలను అని. మింగ్ ప్రొఫెషన్లో డాక్టర్. షియాన్ మింగ్ ప్రపోజల్కి ఒప్పుకుంటాడు. తర్వాత అందరూ తమ తమ సిటీస్కి తిరిగి వెళ్తారు. కానీ షియాన్ యూని తీసుకుని వాళ్ళ ఇంటికి వస్తాడు. తన అమ్మానాన్నకి తెలియచేస్తాడు తను మరియు యూ రిలేషన్షిప్లో ఉన్నారని. అంతేకాదు, సూజీకి ఆర్టిఫిషియల్ లెగ్ వేయించుకోవడం గురించి కూడా చెప్తాడు. ఇంతవరకు ఠీకే ఉంది. కానీ సియాన్ అమ్మ మళ్ళీ సియాన్ నేషనల్ టీంకి వెళ్లాడని విన్నప్పుడు చాలా కోపంగా అవుతుంది. సియాన్ మళ్ళీ నేషనల్ టీంకి వెళ్లాలని ఆమె అస్సలు కోరుకోలేదు. దీని గురించి సియాన్ అమ్మ ఏడవడం మొదలు పెడుతుంది. కానీ సియాన్ చాలా అర్థం చేయించిన తర్వాత ఆమె అన్నీ యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత సూజీ ట్రీట్మెంట్ కోసం సియాన్ మరియు సూజీ యూ హోమ్ టైంకి వస్తారు. ఒక ఇల్లు రెంట్ తీసుకుని ఉండటం మొదలు పెడతారు. యూ తరచూ ఇక్కడికి వచ్చి సూజీతో టైం గడుపుతుంది. ఆ తర్వాత సూజీ చెకప్ కోసం మింగ్ హాస్పిటల్కి తీసుకొస్తారు. హాస్పిటల్లో యూ అమ్మా నాన్న కూడా చెకప్ కోసం వచ్చారు. వాళ్ళు యూతో షాయన్ని చూస్తారు. యూ తన అమ్మా నాన్నను అక్కడ చూసి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అందుకే షాయన్ని తన స్నోబోర్డింగ్ కోర్స్ అని, సూజీని తన ఫ్రెండ్ అని ఇంట్రడ్యూస్ చేస్తుంది. యూ అమ్మా అంటుంది, ఇటీవల ఇంటికి రావడమే మర్చిపోయావు అని. వాళ్లను యూ ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. తరువాతి రోజు సియాన్ తాను యూ ఇంటికి వచ్చినప్పుడు యూ అమ్మ వాళ్లను రకరకాల క్వశ్చన్స్ అడుగుతుంది. సూజీ ఈ కండిషన్ స్నోబోర్డింగ్ చేస్తూ వచ్చిందని తెలిసినప్పుడు ఆమె అంటుంది, స్నోబోర్డింగ్ని ప్రొఫెషనల్గా తీసుకోవడం తగదు. వేరే ప్రొఫెషన్ ఎంచుకోవాలి. దానివల్ల చాలా మనీ ఎర్న్ అవ్వాలి. మింగ్ లాగా. మింగ్ సీనియర్ అయ్యే కొద్దీ ఎక్కువ మనీ ఎర్న్ చేస్తాడు. అంతేకాదు అతని వాల్యూ కూడా పెరుగుతుంది. సాయన్ ఏమీ మాట్లాడకుండా చుప్చాప్గా ఫుడ్ తింటాడు. సాయన్ ఒంటరిగా నిలబడినప్పుడు యూ వచ్చి తన అమ్మ తరపున సారీ చెప్తుంది. యూ అంటుంది ఫ్యూచర్లో ఏమైనా అమ్మా నాన్న వాళ్ల రిలేషన్షిప్ యాక్సెప్ట్ చేయకపోయినా సాయాన్ని వదలనని. సాయన్ నవ్వి యూ తల మీద చేయి వేసి అంటాడు ఆమె మాటలకి ఏమీ అనిపించలేదు అని. ఇటు వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ బయటి నుండి యూ నాన్న వినేశాడు. అతను సియాన్ని ఒంటరిగా పిలిచి మాట్లాడతాడు. నీకు నేరుగా ఒక విషయం చెప్తాను.
నువ్వు మరియు యూ రిలేషన్షిప్లో ఉన్నారు కదా అని అడుగుతాడు. సియాన్ నిజం చెప్తాడు రిలేషన్షిప్లో ఉన్నామని. యూ నాన్న చెప్పడం మొదలు పెడతాడు వాళ్ళు ఎంత రిచ్ అని. యూని చిన్నప్పటి నుండి ఎలా పెంచారని సియాన్కి చెప్తాడు. కేవలం ఒక కోచ్గా ఉండి నా కూతుర్ని ఎలా సుఖంగా ఉంచుతావని. యూ నాన్న సియాన్ని యూ నుండి దూరంగా ఉండమని చెప్తాడు. సియాన్ అంటాడు, నిజంగా ఇంతవరకు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి ఏమీ తెలీదు. కానీ తన్ని తాను యూకి వర్ది అని ప్రూవ్ చేసి యూని వాళ్ళ దగ్గర నుండి తీసుకెళ్తానని. షియాన్ ఇంకా అంటాడు తన్ని, నేను ప్రూవ్ చేసుకోయే వరకు వాళ్ళ ముందు రాను అని. ఇది చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయి రాత్రి యూతో మీట్ అవుతాడు. తమ మధ్య బ్రేకప్ చేసుకుంటాడు. షియాన్ యూకి చెప్తాడు తన్ని, తాను ప్రూవ్ చేసుకోయే వరకు యూ ముందు రాను అని. యూ ఇవన్నీ విని ఏడవడం మొదలుపెడుతుంది. షియాన్ని వదలడానికి అస్సలు ఒప్పుకోలేదు. షియాన్ యూని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. కోపంగా యూ అతని మాట అంగీకరించి అక్కడి నుండి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. యూ వెళ్ళిపోయాక సియాన్ కూడా అక్కడ నిలబడి చాలా ఏడుస్తాడు. అతనికి కూడా యూ మీద చాలా లవ్ ఉంది. కానీ యూ నాన్న మాటలు అతని సెల్ఫ్ రెస్పెక్ట్కి తగిలాయి. అందుకే యూ అమ్మా నాన్న ముందు తన్ని తాను ప్రూవ్ చేసుకోవాలని సియాన్ అనుకున్నాడు. సరే, ఇలా చాలా రోజులు గడిచిపోతాయి. యూ స్నోబోర్డింగ్ థీమ్ మీద రాసిన కామిక్ కంప్లీట్ చేసి పబ్లిష్ చేస్తుంది. అది చాలా వేగంగా పాపులారిటీ పొందుతుంది. మరోవైపు మోమో రాసిన కామిక్ అంతగా పాపులర్ కాలేదు. అందుకే కంపెనీ అతని మీద కోపగించుకుని చాలా మాటలంటుంది. కంపెనీ బాస్ యూ పాపులారిటీ చూసి జెలసీతో మండిపోతాడు. అందుకే ఇంటర్నెట్లో రూమర్ పర్చుతాడు యూ పెయిడ్ వ్యూస్ ద్వారా పాపులారిటీ సాధించిందని. పీపుల్ ఇవి నమ్మి యూకి నెగటివ్ కామెంట్స్ చేయడం మొదలు పెడతారు. ఇది చూసి యూకి చాలా బాధేసింది. కామిక్ రాయడానికి చాలా హార్డ్ వర్క్ చేసింది. అయినా మళ్ళీ అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇంటర్నెట్లో ఇవన్నీ చూసి సియాన్ జియాకి ఫోన్ చేసి యూకి హెల్ప్ చేయమని అంటాడు. ఈ టైంలో యూ బ్రోకెన్ అవుతుందని తెలుసు, ఎవరైనా పక్కనుండాలని. యూ పోస్ట్ రాసి తెలియచేస్తుంది తనకి వ్యతిరేకంగా ఇవన్నీ పరిచింది తన ఓల్డ్ కంపెనీ బాస్ అని. కానీ ఎవ్వరూ యూ మాటలు నమ్మరు. ఇటు తెలుస్తుంది యూ ముందు పనిచేసిన కంపెనీలో మరో ఎడిటర్ ఒక విధంగా పశ్చాత్తాపంతో ఉన్నాడు. ఆమె అర్థం చేసుకుంటుంది యూ చాలా మంచి ఆర్టిస్ట్ అయినా వివిధ ప్రాబ్లమ్స్లో ఇరికిస్తున్నారు అని. ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్లో ఇంకో సీన్ చూపిస్తారు. యూ బాస్కి కామిక్ సబ్మిట్ చేసినప్పుడు బాస్ ఈ ఎడిటర్కి ఏఐ వాడి కామిక్స్ మరింత అందంగా చేయమని చెప్పాడు. అలా చేస్తే ఎక్కువ ప్రైస్కి సెల్ చేయవచ్చని. ఎడిటర్ ఒప్పుకోకపోతే బాస్ జాబ్ నుండి ఫైర్ అవుతావని భయపెడతాడు. తన జాబ్ కాపాడుకోవడానికి ఎడిటర్ మజబూరీగా బాస్ మాటకు వర్క్ చేశాడు. అందుకే ఆడియన్స్ ఏఐని డిటెక్ట్ చేశాక యూని తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ యూ పూర్తిగా ఇన్నసెంట్. ఇప్పుడు ఈ ఎడిటర్ తన జాబ్ కేర్ చేయకుండా ఆఫీస్ బాస్కి వ్యతిరేకంగా అన్ని నిజాలు రాసి ఒక ఆర్టికల్ పబ్లిష్ చేస్తాడు. ఆ ఆర్టికల్ కూడా చాలా వేగంగా వైరల్ అవుతుంది. అందరికీ అర్థమవుతుంది ముందు యూ తప్పు చేయలేదు, ఇప్పుడు కూడా ఆమె తప్పు లేదు, ఇవన్నీ ఆ కంపెనీ బాస్ చేశాడని. ఆ బాస్కి తగిన శాస్తి చేయబడుతుంది. సరే, తర్వాతి సీన్లో కామిక్ కంటెస్ట్లో యూ ఫస్ట్ వచ్చింది. మరోవైపు సూజీకి ఆర్టిఫిషియల్ లెగ్ వేశారు. ఆమె నెమ్మదిగా రికవర్ అవుతోంది. ఇటు సియాన్ మరియు యూ ఒకరిని మరొకరు చాలా మిస్ చేసుకున్నారు. కానీ ఎవ్వరూ కనెక్ట్ అవ్వడం లేదు. యూ ఒక ట్రిప్కి వచ్చింది. అక్కడ షియాన్తో తిరిగి మీట్ అవుతుంది. కానీ వాళ్ళిద్దరూ మాట్లాడరు. కొంచెం సేపటికి ఒక స్నోబోర్డర్ ఇంజర్డ్ అయ్యాడని అతన్ని హాస్పిటల్ అడ్మిట్ చేశారని ఒక స్నోబోర్డర్ చెప్తున్నాడు. ఇది విన్న యూ అనుకుంటుంది షియాన్కి ఏమైందా అని. ఆమె ఏడుస్తూ హాస్పిటల్కి పరుగెత్తి వెళ్తుంది. కానీ క్యాబిన్లో వెళ్లి చూస్తే అది షియాన్ కాదు, ఇంకొకరు. యూ బయటికి వస్తుంది. అక్కడ షియాన్ నిలబడి ఉంటాడు. షియాన్ యూని చూసి అర్థం చేసుకుంటాడు యూ ఇంతసేపు తన కోసమే ఏడ్చింది అని. షియాన్ చెప్తాడు యూ లేకుండా దూరంగా ఉండటానికి చాలా ట్రై చేశాను కానీ పారలేదని. యూ ఏడుస్తూ అంటుంది, మరి నీకు అనిపించిందా నేను నిన్ను వదిలి ఉండగలనని అని. వాళ్ళిద్దరి మధ్య అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోయి మళ్ళీ ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకుంటారు. తర్వాతి సీన్లో యూ అమ్మా నాన్న యూ మరియు షియాన్ రిలేషన్షిప్ యాక్సెప్ట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు అన్నిటికంటే ముందు తమ కూతురు ముఖ్యం. ఆమె షియాన్తో ఉన్నప్పుడే చాలా హ్యాపీగా ఉంటుందని. ఆ తర్వాత స్నోబోర్డింగ్ వరల్డ్ కప్ మొదలవుతుంది. ఈ మ్యాచ్లో సెకండ్ వచ్చిన హౌ సిల్వర్ మెడల్ గెలుస్తాడు. ఫస్ట్ వచ్చిన షియాన్ గోల్డ్ మెడల్ గెలుస్తాడు. వెంటనే షియాన్